ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనము మరి ఒక లెసన్ 17th లెసన్ నేర్చుకోబోతున్నాము. కాబట్టి దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండులాగా మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి నైనా ఈ యొక్క సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకు దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఈ క్లాస్ అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి, మీ సహాయము మాకు దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు లెసన్ పేరేంటంటే సింహపు గుహలో దానియేలు, డానియల్ ఇన్ ద లయన్స్ డెన్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ భాగము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, డానియల్ చాప్టర్ 6. ఈ లెసన్ యొక్క కంఠత వాక్యము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 13, 14 వచనాలు. నేను వర్స్ చదువుతాను, మీరందరూ బైబిల్ చూసుకోండి. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. Psalms 91st chapter 13th 14th verses. You will tread on the lion and the cobra, you will trample the great lion and the serpent. Because he loves me, says the Lord, I will rescue him, I will protect him, for he acknowledges my name. సో అందరూ మెమరీ వర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు కదా. ఈ లెసన్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ముందు యాజ్ యూజువల్గా మనం లాస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. లాస్ట్ లెసన్ మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. మనం ఏం నేర్చుకున్నాము? అగ్నిగుండంలో వేయబడిన ముగ్గురు యవనులైనటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగో గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆ లెసన్లో మనం ఏం చూసాము? బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి అక్కడ నుంచి కొంతమంది ప్రజల్ని తీసుకొస్తారు. ఆ గుంపులో షద్రక్, మేషక్, అబేద్నెగో కూడా ఉంటారు. వారు అన్య దేశమైన బబులోను రాజ్యంకి వచ్చినప్పటికీ కూడా వారు దేవుని భయం కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ అక్కడ ఉంటారు కదా. అయితే వారు అక్కడ ఉంటున్న సమయంలో ఒకసారి నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని తయారు చేయించి ప్రతి ఒక్కరు కూడా దానికి సాగిలపడాలి, లేకపోతే అగ్నిగుండంలో వేయబడతారు అనేసి ఒక ఆజ్ఞ ఇస్తాడు. కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో ఏం చేస్తారు? యెహోవా జీవం గల దేవుడు కాబట్టి మేము ఆయనకి తప్ప విగ్రహానికి సేవించము అని ఒక గట్టి తీర్మానం తీసుకొని రాజు యొక్క ఆజ్ఞను కూడా వారు లెక్క చేయరు. లెక్క చేయకుండా వారు ఏం చెప్తారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా కూడా మేము ఆ యొక్క బంగారు విగ్రహానికి సాగిలపడము అనేసి దేవుని మీద విశ్వాసంతో వారు నిలబడతారు. అదేవిధంగా వారు నమస్కరించిన కారణాన్ని బట్టి అగ్నిగుండంలో వేయబడతారు కదా. కానీ అక్కడ అగ్నిగుండంలో వేయబడిన తర్వాత వారికి దేవుడు ఎటువంటి హాని కూడా జరగనీయడు. దేవుడే వారి మధ్యలో దిగొచ్చి వారిని దేవుడు కాపాడుతాడు. ఇది చూసి నెబుకద్నెజరు ఏం చేస్తాడు? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే పూజార్హుడు, ఆయనే జీవం గల దేవుడు అనేసి అతడు తెలుసుకుంటాడు. అయితే ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సింహాల గుహలో వేయబడిన దానియేలు గురించి మనం నేర్చుకోబోతున్నాం అనమాట. సింహాల గురించి మీకు తెలుసు కదా, మీరు స్కూల్లో ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కదా. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్? అడవికి రాజు ఎవరు? లయన్ కదా. ఎందుకు అది రాజుగా పిలువబడుతుంది? అది చాలా క్రూర మృగం. అది గర్జిస్తేనే చాలా మంది భయపడిపోతారు కదా. దాని గర్జన వింటేనే చాలా భయం పుడుతుంది కదా. అలాంటి భయంకరమైన జంతువు అది. అదే సమయంలో అది దాని దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అది చీల్చేసి వారిని చంపేసి తినేస్తుంది కదా. అంత భయంకరమైన జంతువు, అంత క్రూర మృగం అంట. ఆ క్రూర మృగం వద్దకి దానియేలు పడవేయబడినప్పుడు దేవుడు దానియేలుని కాపాడుతాడు. ఈ లెసన్లో ముఖ్య ఉద్దేశం అదే. దేవుడు తన ప్రజలని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఈ లెసన్లో మనం అదే నేర్చుకోబోతున్నాం అనమాట. అయితే ఈ దానియేలు ఎవరు? ఎందుకు ఆ క్రూర మృగమైన సింహపు గుహలో అతడు ఎందుకు పడవేయబడ్డాడో ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఈ లెసన్ని వినాలి, ఓకేనా? అయితే మనకు తెలుసు కదా, లాస్ట్ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాము? నెబుకద్నెజరు రాజు యెరూషలేము నుంచి కొంతమంది యూదుల్ని తీసుకొచ్చారు కదా. అందులో ఉన్నవారే షద్రక్, మేషక్, అబేద్నెగో. వారితో పాటు దానియేలు కూడా ఉన్నాడనమాట. అయితే ఈ నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. దానియేలు వారి స్నేహితుడు అనమాట. అయితే నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత, తన కుమారుడైన బెల్షస్సరు చనిపోయిన తర్వాత ఈ దానియేలు మాదీల రాజు అయినటువంటి దర్యావేషు పరిపాలనలో కూడా అతడు ఉన్నాడనమాట.
సో ఈ దర్యావేషు రాజు ఏం చేస్తాడంటే తన రాజ్యం మీద 120 మంది అధిపతులని నియమిస్తాడనమాట. 120 మెంబర్స్ని తన రాజ్యం మీద నియమిస్తాడు. అదే సమయంలో ఈ 120 మంది మీద 3 ప్రధానులని 3 ప్రెసిడెంట్స్ని ఆయన నియమిస్తారనమాట. జనరల్గా మనం చూస్తుంటాం కదా, ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే దేశం యొక్క వ్యవహారాలన్నీ చూసుకోగలుగుతాడా? లేదు, అతని కింద ఇంకా హెల్ప్ చేయడానికి చీఫ్ మినిస్టర్స్ అందరు ఉంటారు కదా. సో అదేవిధంగా దర్యావేష్ కూడా తన రాజ్యం మీద 120 మెంబర్స్ని నియమించాడు. సో ఈ 3 ప్రధానులలో దానియేలు చాలా ప్రధానమైన వ్యక్తి అనమాట. యాక్చువల్గా దానియేలు గురించి మనం చూసినట్టయితే దానియేలు అక్కడ అన్య దేశంలో ఉంటున్నప్పటికీ కూడా షద్రక్ మేషక్ అబేద్నెగో లాగే దేవునికి భయపడేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడు. అతడు వాక్యానుసారమైన జీవితం కలిగి జీవించేవాడు. అదే సమయంలో అతడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఎంత బిజీ షెడ్యూల్ అతనికి ఉన్నప్పటికీ కూడా అతడు తప్పకుండా ప్రతిరోజు కూడా రోజుకి 3 సార్లు దేవుని యొద్ద అతడు ప్రార్థన చేసేవాడు అనమాట. ఇంకా అదే సమయంలో అతనికి మంచి జ్ఞాన వివేకములను, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ని దేవుడు అతనికి అనుగ్రహించాడనమాట. అతడు కళలని చూసేవాడు, కళల యొక్క భావములని కూడా దేవుని సహాయం ద్వారా అతడు చెప్పగలిగేవాడు అనమాట. మంచి జ్ఞాన వివేకములు, శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడుగా బైబిల్లో అతని గురించి రాయబడింది అనమాట. సో ఇంత మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి దానియేలుని. దర్యావేష్ రాజు ఏం చేస్తాడంటే అతన్ని ఈ 3 ప్రధానుల కంటే కూడా అతన్ని ఇంకా రాజ్యం యొక్క మంచి స్థానంలో, అంటే రాజ్యం పైన అతన్ని నియమించాలి అనేసి ఉద్దేశం కలిగి ఉంటాడనమాట. కానీ ఈ విషయము అక్కడ ఉన్నటువంటి అధికారులకి, ప్రధానులకి అది ఇష్టం లేదు, అది నచ్చలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అంత స్థాయిలో హెచ్చింపబడుతున్నప్పుడు వారికి ఏమైందంటే వాళ్ళలో ఒక అసూయ కలిగిందనమాట. దానియేలు మాకంటే కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడా అనేసి అటువంటి అసూయ వారిలో కలిగిందనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దానియేలు మీద ఏదో రకంగా ఏ విధంగానైనా కూడా అతని మీద నేరం మోపాలి, అతనిలో ఏదో ఒక లోపం కనుగొనాలి అనేసి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. కానీ అతడు ఎటువంటి లోపం లేనివాడు, అతడు ఎటువంటి నేరం కానీ తప్పు కానీ చేయనివాడు. రాజ్య పరిపాలన విషయంలో ఎటువంటి నేరం చేయకుండా నమ్మకంగా అతడు పనిచేసేవాడు. కాబట్టి వీరు ఎంత ట్రై చేసినా కూడా దానియేలు మీద ఎటువంటి నేరంని వారు కనుగొనలేకపోయారనమాట. అయితే చివరికి వారు ఏం ఆలోచిస్తారంటే, సరే రాజ్య పరిపాలన విషయంలో మనం అతని మీద ఎటువంటి లోపం కనుక్కోలేకపోతున్నాం కాబట్టి ఇంకా దేవుని విషయంలోనే అతనిలో మనం ఏ రకంగానైనా అతనిలో తప్పు పట్టుకోవచ్చు, ఆయనలో ఫాల్ట్ మనం చూడొచ్చు అనేసి వారు ఏం చేస్తారంటే ఏ విధంగానైనా రోజుకి 3 సార్లు అతడు ప్రార్థన చేస్తాడనేసి వారికి తెలుసు. కాబట్టి వారు ఏం చేస్తారంటే దేవుని పరమైన విషయంలోనే అతన్ని మనము తప్పులో ఇరికించగలము అనేసి వారు ఆలోచన చేసి ఏం చేస్తారంటే అధికారులు, ప్రధానులు అందరూ కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేసేసి దర్యావేష్ రాజు దగ్గరికి వస్తారనమాట. వచ్చేసి వారు ఆలోచన చేసి ఏం చెప్తారంటే, రాజా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏంటంటే 30 రోజులు కూడా ఏ వ్యక్తి కూడా ఏ దేవుని యొద్ద కానీ ఏ మనిషి యొద్ద కానీ మనవి చేయొద్దు, అంటే ప్రార్థన చేయొద్దు. మీ యొద్దనే తప్ప ఏ వ్యక్తి కూడా ఎవ్వరి యొద్ద కూడా ప్రార్థన చేయొద్దు. ఒకవేళ వాళ్ళు అలా చేస్తే వాళ్ళు సింహపు గుహలో వేయబడాలి అనేసి ఒక శాసనంని వారు ప్లాన్ చేస్తారనమాట. పాపం కానీ దర్యావేష్ రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. కానీ అతనికి తెలియదు కదా, వారు దానియేలుని ఇరికించడానికి, దానియేలు మీద నేరం మోపడానికి వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేశారనేసి అతనికి తెలియదన్నమాట. తెలియనప్పుడు అతడు ఏం చేస్తాడు, సరే అనేసి వారి శాసనంని అంగీకరిస్తాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ శాసనంని రాసి మీరు సైన్ చేయాలి, ఈ చట్టంని మీరు సైన్ చేయాలి అనేసి చెప్తారు. చెప్పేసి ఏం చేస్తారు, రాజు చేత వారు ఆ యొక్క శాసనం తయారు చేస్తారు. ఆ శాసనంని రాయించేసి ఇంకా రాజు చేత దాన్ని సంతకం చేపిస్తారనమాట. ఏమని, 30 రోజుల వరకు ఎవ్వరు కూడా రాజు యొద్ద తప్ప ఏ మనిషి యొద్ద కానీ ఏ దేవుని యొద్ద కానీ వారు ప్రార్థన చేయదు. చేస్తే వాళ్ళు ఏమవుతారంటే సింహపు గుహలో వారు వేయబడతారు అనేసి శాసనం చేపించేస్తారనమాట. ఇంకా రాజు దాన్ని సైన్ చేసిన తర్వాత ఎవ్వరు కూడా దాన్ని రద్దు చేయడానికి వారికి అధికారం లేదు. రాజు సైన్ చేసేసాడు కాబట్టి ఇంకా అతను కూడా రద్దు చేయడానికి అతనికి అవకాశం లేదనమాట. చూడండి, సింహపు గుహ మీకు తెలుసు కదా,
సింహం గుహ బయట నుంచి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. లోపల చూడండి, ఇది యాక్చువల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాం మీకు. యాక్చువల్గా ఇలా క్లోజ్డ్గా ఉంటుంది, లోపల ఇలా సింహాలతో ఉంటుంది అనమాట. చూసారు కదా ఈ పిక్చర్లో మీరు. అయితే ఇప్పుడు రాజు శాసనం సైన్ చేశాడేంటి, ఎవరైతే రాజు దగ్గర కాకుండా వేరే వారి దగ్గర ప్రార్థన చేస్తే వారు సింహపు గుహలో వేయబడతారనేసి. అయితే ఈ శాసనము దానియేలుకి కూడా తెలుస్తుంది. కానీ దానియేలు ఏం చేస్తాడు, ఈ శాసనంని లెక్క చేయకుండా యథాప్రకారంగా తన గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు తన కిటికీ తెరిచి అతడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. చూడండి ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాం కదా మనం, దానియేలు దేవుని యొద్ద 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడనమాట. అయితే ఇతని మీద నేరం మోపిన వారికి, ఆ అధికారులకి, ప్రధానులకి ఈ విషయం తెలుస్తుంది. ఏమని, దానియేలు 3 సార్లు రోజుకి ప్రార్థన చేస్తున్నాడని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా హడావిడిగా రాజు దగ్గరికి వచ్చేస్తారు. రాజు దగ్గరికి వచ్చేసి, రాజా దానియేలు నీ యొక్క శాసనంని లెక్క చేయట్లేదు, నిన్ను కూడా లక్ష్య పెట్టట్లేదు, నువ్వు శాసనం చేసావు కదా, 30 రోజులు ఎవరికి కూడా ప్రార్థన చేయొద్దని శాసనం చేసావు కదా, అయితే ఈ యొక్క శాసనంని దానియేలు లెక్క చేయట్లేదు అనేసి రాజు దగ్గర వారు కంప్లైంట్ తీసుకొస్తారు. కంప్లైంట్ తీసుకొచ్చినప్పుడు కానీ దర్యావేష్కి ఆ విషయం విన్న తర్వాత చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దానియేలు విషయంలో అతడు తను పెట్టిన శాసనంని ఏ విధంగానైనా నెరవేర్చాలి. ఏమని, ఇప్పుడు అతను దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు కాబట్టి అతను సింహపు గుహలో వేయబడాలి. అతడు సాయంకాలం వరకు కూడా ఏ రకంగానైనా దానియేలుని ఆ శిక్ష నుండి తప్పించాలి అనేసి చాలా ప్రయత్నాలు చేస్తాడు. చేసినా కూడా ఏది కూడా సక్సెస్ అవ్వదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు అధికారులు, ప్రధానులు ఆయన వెంటబడతారు. మీరు ఎలాగైనా శాసనం చేశారు కాబట్టి మీరు ఇప్పుడు దానియేలుని సింహపు గుహలో వేయించేసేయాలి అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఇంకా దర్యావేషు రాజు తప్పని పరిస్థితిలో అతడు ఏం చేస్తాడు, చాలా బాధాకరంగా అతడు దానియేలుని సింహపు గుహలో వేయించేస్తాడు. ఇప్పుడు దానియేలు సింహాల గుహలో వేయబడిన తర్వాత రాజు అతనితో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నువ్వు నిత్యం సేవించుచున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పాడు. పాపం చూసారా, రాజు కూడా ఇక్కడ నిస్సహాయమైన స్థితిలో ఉండిపోయాడు కదా, అతను కూడా దానియేలుని రక్షించలేకపోయాడు. ఆ శిక్ష నుంచి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినా అతడు కాపాడలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు దర్యావేషు రాజు కూడా అర్థమైంది ఏమనేసి, ఇంకా దానియేలు దేవుడే అతన్ని రక్షించాలి తప్ప ఇంకెవరు కూడా అతన్ని రక్షించలేరు అనేసి అతనికి అర్థమైపోయింది. ఇంకా గుహలో వేసేసిన తర్వాత ఆ గుహ పైన ఒక రాయిని పెట్టేసి దాన్ని ద్వారంని మూసేస్తారనమాట. మూసేసిన తర్వాత మళ్ళీ అధికారులు ఏం చేస్తారంటే, ఎక్కడైనా రాజు యొక్క తీర్మానం మారిపోయి మళ్ళీ దానియేలుని బయటికి రప్పిస్తారేమో అనేసి వాళ్ళు అనుకుంటుండొచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, రాజు యొక్క ముద్ర చేత ఆ యొక్క రాయిని ముద్రిస్తారనమాట. ముద్రించేసి ఇంకా సీల్ చేయించేస్తారు. ఇంకా ఆ యొక్క తీర్మానం మారకుండా వాళ్ళు ఆ రకంగా చేస్తారనమాట. చేసాక ఇంకా రాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను ఇంకా తన నగరానికి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఇంకా దానియేలు గురించి అతడు ఆలోచిస్తాడు. ఇంకా ఆ రోజు అతడు ఏమీ తినకుండా, ఆహారం తినకుండా ఉపవాసం ఉండేసి ఇంకా నిద్రపోకుండా ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అతనికి నిద్ర పట్టదనమాట. చూడండి ఇక్కడ రాజు నిద్రపోకుండా ఇంకా దానియేలు గురించి చింతిస్తూ ఉన్నాడు. పాపం సింహాలు దానియేలుని ఏం చేశాయో, తినేసాయో, ఎలా ఉన్నాడో దానియేలుకి ఏమైపోయిందో, ఎలా ఉన్నాడో అనేసి రాజు చింతిస్తూ ఉంటాడనమాట. ఇంకా అతడు అలా ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచిన వెంటనే అతడు పరిగెత్తుకొని ఆ గుహ యొద్దకి వెళ్తాడు. వెళ్ళేసి దానియేలుని పిలుస్తాడు, బయటికి పిలుస్తాడు. చూడండి, రాజు ఉదయాన్నే వచ్చి ఆ యొక్క గుహ యొక్క ద్వారం దగ్గర నిలబడి దానియేలుని పిలుస్తున్నాడు. ఏమని అంటాడంటే, దానియేలు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యం సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా అనేసి అడుగుతాడు. చూడండి, ఇక్కడ నుంచి పిలుస్తున్నాడు దానియేలుని. అప్పుడు దానియేలు సమాధానం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతని పంపించి సింహములు నాకు ఎటువంటి హాని చేయకుండా వాటి నోటిని మూయించాడు అనేసి దానియేలు అక్కడ సాక్ష్యం చెప్తాడు. చూసారా, ఇక్కడ సింహములు దానియేలుని ఏమైనా చేయగలిగాయా? ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం కదా. అసలు అతనికి ఏమి హాని కూడా చేయలేకపోయే స్వయంగా దేవుడే తన దూతని పంపించి దానియేలుని అక్కడ కాపాడుతాడు. చూడండి, దానియేలు రాజు శాసనం కాదని ప్రార్థన చేసినందుకు అతడు భయంకరమైన సింహాల గుహలో వేయబడ్డాడు. చూస్తున్నారు కదా.
చూడండి అతని పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో. సింహాలన్నీ అతని దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా. కానీ దేవుడు మాత్రం తన దూతను పంపించి దానియేలుకి ఎటువంటి హాని చేయకుండా సింహాల నోళ్ళని మూయిస్తాడు. ఈ విషయం విన్న రాజుకి చాలా సంతోషం అయిపోతుంది. సంతోషంగా అతడు ఇంకా దానియేలుని బయటికి తీపిస్తాడు. అతనికి చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే దానియేలుకి ఎటువంటి హాని జరగలేదు కదా, దానియేలుని దేవుడు కాపాడాడు. సో రాజు దానియేలుని బయటికి తీపిస్తాడు. ఇంకా దానియేలు కూడా ఏం చెప్తాడంటే, నేను నీ దృష్టికి, దేవుని దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను కదా రాజా అనేసి అంటాడనమాట. ఈ విధంగా దేవుడు దానియేలుని సింహపు నోటి నుండి రక్షించాడు కదా. అప్పుడు ఈ దర్యావేష్ రాజు ఏం చేస్తాడు, ఈ యొక్క దానియేలుకి విరోధంగా కుట్ర చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరి కుటుంబాలని, వారి భార్య పిల్లలతో సహా వారందరినీ కూడా దానియేలుకి ఈ విధంగా విరోధంగా వారు ప్లాన్ చేస్తారు కదా. కాబట్టి వారందరినీ కూడా అదే సింహపు గుహలో వేసేయమని ఆజ్ఞాపిస్తాడనమాట. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారందరి కుటుంబాలు కూడా పిల్లలతో సహా అందరూ కూడా ఆ సింహం యొక్క గుహలో వేయబడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, వారందరూ అందులో వేయబడినప్పుడు వారి యొక్క గుహ యొక్క అడుగుకు చేరక మునిపే సింహాలన్నీ కూడా వారిని పట్టుకొని వారిని చీల్చేసి తినేస్తాయి. వారి ఎముకలను కూడా మొత్తం పొడిగా చేస్తాయి అన్నమాట. అంత ఆకలితో ఉన్న సింహాలు అవి. యాక్చువల్గా అంత భయంకరమైన సింహాలు దానియేలు రాత్రంతా కూడా సింహపు గుహలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హాని చేయకుండా దేవుడు ఆయన్ని కాపాడాడు కదా. చిన్న డాగ్ని చూస్తే మనం ఎంత భయపడిపోతాము, దాన్ని ఫేస్ చేయడానికి కూడా మనకి భయం వేస్తుంది కదా. ఇప్పుడు జూలో చూస్తాము సింహాలన్నిటినీ కూడా ఆ యొక్క కేజ్లో పెట్టేస్తారు కదా, వాటిని బయట నుండి చూడడానికి జనాలందరూ కూడా భయపడతారు. అలాంటిది దాన్ని ఫేస్ టు ఫేస్ అక్కడ రాత్రంతా సింహాలతో గడపాలి అంటే అసలు దానియేలుకి దేవుడు ఎంత గొప్ప ధైర్యమును విశ్వాసం ఇచ్చాడు కదా. కాబట్టి ఈ దర్యావేష్ రాజు ఏం చేస్తాడంటే ఆ లోకమంతట్లో నివసించే సకల జనులకి ఒక వర్తమానం ఏమని పంపిస్తాడంటే, లోకంలో ఉన్న జనులందరూ కూడా దానియేలు యొక్క దేవునికి భయపడాలి, ఆయన ఎదుట వణకాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు, ఆయన రాజ్యము ఎప్పటికీ ఉండిపోయే రాజ్యం, ఆయన రాజ్యము సదాకాలం ఉండిపోయేదన్నమాట. ఇంకే ఆయనే విడిపించువాడు, రక్షించువాడు. ఎందుకంటే అతడు దానియేలు విషయంలో చూశాడు కదా, దానియేలును విడిపించింది, రక్షించింది ఎవరు? మన జీవం గల దేవుడైన యెహోవాయే కదా. కాబట్టి దర్యావేష్ రాజుకి తెలిసిపోయింది ఆయన్నే విడిపించువాడు, రక్షించువాడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు అనేసి గొప్ప వర్తమానంని ఆ లోకంలో జనులందరికీ కూడా పంపిస్తాడనమాట. చూసారా ఎంత గొప్ప కార్యం దేవుడు అక్కడ చేశాడు కదా. కాబట్టి మనం కూడా దానియేలు వల్లే ఎటువంటి శాసనములు ఏమున్నప్పటికీ కూడా మనం వాటికి భయపడుతూ కానీ దేవునికే మనం లోబడి ఉండాలి. ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైంది కదా. ఈ లెసన్లోని ముఖ్యమైన విషయాలు మనం ఏం నేర్చుకుంటున్నామో చూద్దాం. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ముఖ్యమైన విషయాలలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అదే సమయంలో దేవుని ఎదుట కూడా మనుషుల ఎదుట కూడా మనం నిర్దోషులుగా జీవించాలి. నిర్దోషులంటే ఎటువంటి తప్పు చేయని వారు అని అర్థం. అయితే మనం దేవుని ఎదుట కూడా మనుషుల ఎదుట కూడా మనం ఎలా ఉండాలంట? నిర్దోషులుగా ఉండాలి. మన మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ మనం ఎటువంటి అల్లరి చేయకుండా, పాపం చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, దేవుడు చూస్తున్న సమయంలో, మనుషులు చూస్తున్న సమయంలో మనం ఎలా ఉండాలంట? వారి ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలి. ఇప్పుడు మనం దేవునికి భయపడి మనం ఎటువంటి పాపం చేయకుండా నిర్దోషులుగా ఉంటే మనుషుల దృష్టిలో కూడా మనం నిర్దోషులుగా ఉండగలుగుతాం కదా. దానియేలు అదే విధంగా ఉన్నాడు కదా. దానియేలు ఎలా ఉన్నాడు? మనుషుల ఎదుట కూడా దేవుని ఎదుట కూడా ఎటువంటి నేరం లేని వాడిగా ఉన్నాడు. మనం కూడా అలాగే జీవించాలి. సెకండ్, మనం ఏం చూస్తున్నాము? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ లీడ్ అ ప్రేయర్ఫుల్ లైఫ్. దానియేలు జీవితంలో మనం చూస్తున్నాం కదా, అతనికి శాసనం ఇవ్వబడింది ఏంటి? 30 దినములు కూడా
దేవునికి కానీ మనుషులకి కానీ ఎవరు ప్రార్థన చేయకూడదు అనేసి. కానీ దానియేలు ప్రార్థనని విడిచిపెట్టాడా, ప్రార్థనను ఆపాడా? అతడు అదే 30 రోజులే కదా, ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే, తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకోవచ్చు కదా, మొత్తానికి ప్రార్థన చేయొద్దు అని ఏం చెప్పట్లేదు కదా, కొన్ని రోజులే కదా, సరే చేయండిలే అని అలా నిర్లక్ష్యంగా ఉన్నాడా? అలా లేడు. అతని ముందు ఒక భయంకరమైన శిక్ష యొక్క తీర్పు ఉంది. అయినప్పటికీ కూడా అతడు ఏం చేశాడు? ప్రార్థనని విడిచిపెట్టలేదు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడమే ప్రార్థన. కాబట్టి ఆయన ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు, దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. మనం కూడా మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయనతో మనకు ఒక సహవాసం ఉండడానికి, మంచి ఫెలోషిప్ ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దు. దానియల్కి చాలా బిజీ షెడ్యూల్ కదా, ఆయన ఒక మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎంతో బిజీగా ఉంటాడు కదా, అయినప్పటికీ కూడా అతడు మంచి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. మార్నింగ్ లేచిన వెంటనే స్కూల్కి టైం అయిపోతుందని, లేకపోతే ఈవినింగ్ వచ్చాక టైర్డ్ అయిపోయామని మనం అలా ప్రార్థనని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు ఇంట్లో మమ్మీ డాడీతో మనం మాట్లాడకుండా ఉంటామా? మాట్లాడకుండా ఉండలేం కదా, డైలీ మాట్లాడతాం కదా. అలాగే మన దేవునితో కూడా మనం ప్రతిరోజు మాట్లాడాలి, ప్రతిరోజు ప్రేయర్ చేయాలి. మీ గురించి, మీ మమ్మీ డాడీ గురించి, మీ ఇంట్లో మీకు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి, చర్చ్ మెంబర్స్ గురించి, ముఖ్యంగా చర్చ్కి వెళ్తున్న సమయంలో కూడా, ప్రేయర్లో కూడా మనం కళ్ళు మూసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి కదా. అయితే థర్డ్ పాయింట్ ఇంకేం చూస్తున్నామంటే, మనం దేవుని కొరకు నిలబడి ఆయన మీద మనం ఆధారపడిన ఎడల తప్పకుండా దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఇఫ్ యూ స్టాండ్ ఫర్ గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్, గాడ్ విల్ షూర్లీ డెలివర్ అస్. ఇక్కడ దానియేలు అదే చేశాడు కదా. అతడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు కదా. అతడు ఏం చేశాడు? అసలుగా రాజు శాసనం ఉంది. ఏంటి? రాజుకి విన్నపించుకోవచ్చు కదా, రాజుకి మనవి చేయొచ్చు. వాళ్ళు దేవునికి కానీ మనుషులకి కానీ మనవి చేయొద్దు అన్నారు, కానీ రాజుకి మనవి చేయొచ్చు అన్నారు కదా. అయితే సింహాల గుహలో ఏబడుతున్న సమయం వచ్చినప్పుడు అతడు రాజుకి మనవి చేయొచ్చు కదా, రాజు నన్ను రక్షించు అనొచ్చు కదా. కానీ అతడు ఏం చేశాడు? అంత గొప్ప రాజు అయినా కూడా రాజు మీద ఆధారపడలేదు, రాజుకి ప్రార్థన చేయలేదు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు అనేసి దేవుని యందు ఒక బలమైన విశ్వాసం, ఆధారం అతడు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన దూతని పంపించి సింహాల నోళ్ళను మూసి అతన్ని ఏ హాని చేయకుండా అతన్ని కాపాడాడు కదా. దానియేలు జీవితంలో మనం ఈ ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం కదా. ప్రార్థన కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మనం కూడా దానియేలు వలె ధైర్యంగా దేవుని కొరకు నిలబడే బిడ్డలుగా ఉండాలి. ఈ లెసన్కి సంబంధించిన యాక్టివిటీ ఏంటో మనం చూసుకుంటాం. ఈ లెసన్లో మీరు ఈ విధంగా యాక్టివిటీ చేసుకోండి. సింహం యొక్క బొమ్మని 2 కలర్ పేపర్స్, ఎల్లో ఇంకా ఆరెంజ్ కలర్ పేపర్స్ తీసుకొని సింహం యొక్క షేప్స్లో కట్ చేసి ఇక్కడ మీరు ఈ వాక్యం రాయాలి. ఆయన తన దూతను పంపించి సింహపు నోళ్లను మూయించెను. ఇంగ్లీష్లో కూడా హి సెంట్ హిస్ ఏంజల్ అండ్ షట్ ద మౌత్ ఆఫ్ ద లయన్స్ అని రాసేసి మీ బుక్లో స్టిక్ చేసుకోండి. సో మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. నిజంగా ప్రభా, దానియేలు వల్ల తండ్రి మేము ప్రార్థన జీవితం కలిగి ఎటువంటి దోషం లేని వారిగా ప్రభా మీ ఎదుట నిర్దోషులుగా ఉండడానికి ప్రభా స్తోత్రం నైనా. మీ యందు ఆధారపడి ధైర్యం కలిగి బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.